ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే జూన్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నారో మీ అందరికీ కూడా తిరుమల శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీడీ దేవస్థానం వారు మనకి ఈ నెలలో అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకొని 3 నెలలు ముందుగానే శ్రీవారి యొక్క దర్శన టికెట్లని మీకు నచ్చినటువంటి కోటాలో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో మనకి ప్రధానంగా రేపు అంటే మార్చి నెల 18వ తారీఖు నుండి మనకి 25వ తారీఖు వరకు కూడా జూన్ నెలకి, అదేవిధంగా ఏప్రిల్ నెలకి, అదేవిధంగా మే నెలకి సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లు మనకి అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీకు నచ్చినటువంటి కోటాలో కానీ మీకు నచ్చిన నెలలో కానీ శ్రీవారి యొక్క దర్శన టికెట్లను ఆన్లైన్ బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో మనకి రేపు మార్చి నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి మార్చి నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా అంటే సుమారుగా 2 డేస్ పాటు తిరుమల శ్రీవారి యొక్క మొదటి గడప దర్శన టికెట్లని వీటిని మనం విఐపి దర్శనం కూడా పిలుస్తూ ఉంటామండి. ఇది మనకి సాధారణంగా తిరుమల శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో టీటీడీ దేవస్థానం వారు అయితే ఎంపిక చేయడం జరుగుతుంటుంది. వీటిలో మనం శ్రీవారి యొక్క ఆతిథ్య ఎలక్ట్రానిక్ డిప్ అని పిలుస్తూ ఉంటామండి. అంటే ఇది మనకి తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్న ఆతిథ్యలో పాల్గొన్న తర్వాత మనకి శ్రీవారి యొక్క దర్శనం అయితే మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. టికెట్ కాస్ట్ కూడా మనకి చాలా తక్కువ ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి నెల కూడా ఈ లెక్క డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో మనకి సుప్రభాతం, 2 తోమాల, 3 అర్చన, 4 అష్టదళ పద్మారాధన సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. వీటిలో మనం శ్రీవారికి ఆతిథ్యవల కింద పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి శ్రీవారి భక్తుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక జరుగుతుంటుంది. దీనికోసం టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ వీళ్ళు ఎక్కడిప్పుడు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevasthana.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే 2 అయితే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈ లక్కీ డిప్కి సంబంధించిన రిజల్ట్ అన్నది మనకి ఎప్పుడు వస్తుంది అనేటువంటి విషయం వస్తే మీరు 18వ తారీఖున మార్చి నెల ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటే దీనికి సంబంధించిన రిజల్ట్ అన్నది మనకి మార్చి నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 తర్వాత రావడం జరుగుతుందండి. ఎవరైతే లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీకు ఎస్ఎంఎస్ రాలేదనుకోండి, మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మనకి టీటీడీ దేవస్థానం సంతోటి అఫీషియల్ వెబ్సైట్లో మనకి పైన టాప్లో హిస్టరీ ఉంటుందండి. అక్కడ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది ఆప్షన్. దాని మీద క్లిక్ చేస్తే మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఉన్నప్పుడు ఒకవేళ మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మీకు వచ్చినటువంటి సేవ ఏదైతుందో ఆ సేవకు తగ్గటువంటి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టిన తర్వాత మాత్రమే పూర్తిగా ఈ ఆతిథ్య సేవలో అయితే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి సుప్రభాత సేవ టికెట్ కాస్ట్ మనకి 120 రూపాయలు, తోమాల సేవ టికెట్ కాస్ట్ మీకు 220 రూపాయలు, అర్చన సేవ టికెట్ కాస్ట్ మీకు 220 రూపాయలు, అష్టదళ పద్మారాధన సేవ టికెట్ కాస్ట్ 1250 రూపాయలు చొప్పున ఉంటుంది. కాబట్టి ఈచ్ పర్సన్కి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ లక్కీ డిప్కి సంబంధించిన అమౌంట్ కట్టడానికి మళ్ళీ టీటీడీ దేవస్థానం వారు 2 డేస్ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. అది మనకి మార్చి నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి మార్చి నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు మీరు ఎంపికైనటువంటి సేవకి ఏదైతే ఉందో దానికి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టడానికి మీకు అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే మీరు పూర్తిగా ఈ లక్కీ డిప్ ద్వారా మీరు తిరుమల కొండపై జరుగుతున్న ఈ శ్రీవారికి ఆతిథ్య సేవలో అయితే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ ఆతిథ్య సేవలో మీరు సెలెక్ట్ అవుతే మీరు తిరుమల కొండపైన శ్రీవారిక మీరు ఏ సేవకైతే ఎంపిక అయ్యారో ఆ సేవను చూడడానికి అయితే అవకాశం ఉంటుందండి. సుమారుగా మనకి తిరుమల శ్రీవారికి ప్రధాన ఆలయం ఉంది కదండి, అక్కడ ఇంచుమించుగా మీరు 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు మీరు స్వామివారి యొక్క ఆనంద నిలయంలో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత శ్రీవారికి జరుగుతున్న ఈ 4 రకాల సేవల్ని మీ కళ్ళారా చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఏ సేవకి ఎంపిక అయితే ఆ సేవ. దాని తర్వాత మీరు శ్రీవారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దాన్ని మనం విఐపి దర్శనం అని లేదా
ఎల్లవన దర్శనం అని లేదా మొదటి గడప దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటామండి. అంటే మీకు శ్రీవారికి మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే దూరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సుప్రభాత్ సేవ టికెట్కి మీరు ఎంపికైతే 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. మిగిలిన 3 సేవలు ఏవైతే ఉన్నాయో అంటే తోమలు కానీ, అర్చన కానీ, అష్టదళ పాదపద్మారాధన సేవ కానీ మీరు ఎంపికైతే మీరైతే 12 సంవత్సరాల లోపున్న పిల్లల్ని అయితే తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇది జూన్ నెలకు సంబంధించిన కోట అండి. అదేవిధంగా మనకి రెండో కోట వచ్చి జూన్ నెలకి సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్ల భాగంగా మనకి శ్రీవారి యొక్క ఆర్జిత సేవలు, ఇందులో కూడా మనకి 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. ఈ సేవలు మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో కళ్యాణం, ఉంజలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మం సేవలు ఉంటాయి. ఇది టీటీ దేవస్థానం సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది తిరుమల కొండపై జరుగుతున్న శ్రీవారి యొక్క ఆర్జిత సేవలో పాల్గొన్న తర్వాత మీరు శుభోదయం ఎంట్రీ ఉంటుంది కదండి. శుభోదయం ఎంట్రీ ద్వారా మీరైతే శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు దర్శనం అన్నది ఇంచుమించుగా 1 నుండి 2 గంటల లోపే శ్రీవారి యొక్క దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది. ఇందులో మీరు 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అందుకని వీటిని 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్ను తీసుకునేటువంటి ప్రయత్నించండి. కళ్యాణం అంటే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. టికెట్ కాస్ట్ మీకు ఇద్దరికి కలిపి 1000 రూపాయలు. అదేవిధంగా ఉంజలి సేవ టికెట్ కాస్ట్ 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ కాస్ట్ 500 రూపాయలు, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ టికెట్ కాస్ట్ 500 రూపాయలు చొప్పున ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా మనకి మూడో కోట వచ్చి మనకి అదే రోజున అంటే మనకి రేపు మార్చి నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి అంటే మనకి శ్రీవారికి ఆర్జిత సేవలు అయితే ఉదయం రిలీజ్ అవుతాయండి. అంటే మార్చి నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి అయితే రిలీజ్ అవుతాయి. అదేవిధంగా మనకి అదే రోజున మార్చి నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి అయితే వర్చువల్ సేవ టికెట్లు అయితే రిలీజ్ అవుతాయి. వీటిలో మనం ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటామండి. ఆన్లైన్ సేవ అంటే మన ఇంటి దగ్గర కూర్చొని మీరు ఏ సేవ అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో ఆ సేవను చూసిన తర్వాత మీరు కేవలం శ్రీవారిని దర్శించుకోవడానికి మాత్రమే వెళ్తారు. అందుకని వీటిని వర్చువల్ సేవ అని పిలుస్తూ ఉంటారు లేదా ఆన్లైన్ సేవని పిలుస్తూ ఉంటారు. ఇందులో కూడా మనకి 4 రకాల ఆర్జిత సేవలు అందుబాటులో ఉంటాయండి. కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ కానీ. ఇది మీరు బుక్ చేసుకున్న తర్వాత కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చాలామంది శ్రీవారి భక్తులు ఒక చిన్న మిస్టేక్ అయితే చేయడం జరుగుతుంటుంది. మనకి వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు 2 స్టెప్లు ఉంటాయండి. ఒకటి మనకి వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం ఒకటి అయితే, 2 వర్చువల్ సేవ దర్శన టికెట్ బుక్ చేసుకోవడం 2 స్టెప్ అండి. మన స్టార్ట్ టైం బుక్ చేసుకున్నటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో అది శ్రీవారికి వర్చువల్ సేవ బుక్ చేసుకోవడానికి అండి. అది దర్శన టికెట్ అట కాదు. దాని కింద మీకు ప్లీజ్ అవైలబిలిటీ ఆఫ్ దర్శన టికెట్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు దర్శన టికెట్ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం ఎవరైతే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుని దర్శన టికెట్ బుక్ చేసుకోవాలైతే మీరు డైరెక్ట్గా దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈసారి ఎవరైతే జూనియర్లో వెళ్తున్నారో మీరు డైరెక్ట్గా వర్చువల్ సేవ అదేవిధంగా దర్శన టికెట్ 2 కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వర్చువల్ సేవ టికెట్ అయితే బుక్ చేసుకోండి. మీకు దర్శనం అన్నది 300 రూపాయల స్పెషల్ దర్శనం ఉంటుంది కదండి, దాని ద్వారానే మీకు ఉంటుంది. శుభం ద్వారా మీకైతే దర్శనం అయితే ఉండదు. ఇదే టికెట్ కాస్ట్ కూడా మీకు 500 రూపాయలు ఉంటుందండి. కళ్యాణ టికెట్ అంటే భార్యాభర్త ఇద్దరికి కలిపి 1000 రూపాయలు, ఉంజలి సేవ అయితే 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ అయితే 500 రూపాయలు, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ అయితే మనకి 500 రూపాయలు చొప్పున ఉంటుంది. కాబట్టి ఇందులో కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. అదేవిధంగా మనకి 4వ కేటగిరీ వచ్చి మనకి రేపు మార్చి నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి మనకి శ్రీవారికి అంగప్రదక్షిణ టికెట్లు అయితే రిలీజ్ అవుతాయండి. అంగప్రదక్షిణ అంటే టికెట్ పూర్తిగా ఫ్రీ అండి, ₹1 కూడా మీరు కట్టడం అవసరం లేదు. ఇది టీటీ దేవస్థానం సంస్థ అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ అంగప్రదక్షిణ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం వస్తే ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద
భార్యాభర్తలు ఇద్దరు కలిపి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. లేదా బంధుమిత్రులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు. మీరు బుక్ చేసుకున్న తర్వాత మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క పుష్కరిణి ఉంటుంది కదండి. అంటే శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి పక్కన ఉన్న కోనేరు ఏదైతుందో అందులో మీరు స్నానం ఆచరించిన తర్వాత శ్రీవారి పుష్కరిణిలో అక్కడి నుంచి మీరు అదే తడి బట్టలతోటి మీరు అంగప్రదక్షిణ చేయడానికి అయితే వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత మనం సాధారణంగా శ్రీవారిని జయ విజయ్ దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి. అంటే బంగారు బాబు ఉంటుంది కదా, అక్కడ నుండి పడుకుని పొర్లు దండాలు పెడుతూ అంటే స్వామివారి కుండీలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని మనకి స్వామివారికి అంగప్రదక్షిణ అంటారు. ఈ విధంగా అంగప్రదక్షిణ చేసిన తర్వాత మీకు శ్రీవారి యొక్క దర్శనం అయితే ఉంటుందండి. ఇందులో మీకు ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా అంగప్రదక్షిణ చేయించిన తర్వాత మాత్రమే మీకు దర్శనం ఉంటుంది. కాబట్టి ఇందులో కూడా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ టికెట్లు ఫ్రీ కాబట్టి మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా అదే రోజున అంటే మార్చి నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకి మనకి శ్రీవాణి ట్రస్ట్ అంటే ఎవరైతే 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ చేస్తారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటటువంటి ఉద్దేశంతో 500 రూపాయల వీఐపీ దర్శనం అయితే టీటీడీ దేవస్థానం వారు ఈ శ్రీవారి భక్తులకి కల్పించడం జరుగుతుందండి. మీరు అదే రోజున అంటే రేపు మార్చి నెల 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ప్లస్ అకామిడేషన్ 2 కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ముందు మీరు 10,000 రూపాయలు డొనేషన్ చేసిన తర్వాత మీరు తర్వాత దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవాలండి. ఇద్దరు సభ్యులు ఉంటే మీరు డైరెక్ట్గా అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సింగిల్గా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి అయితే అకామిడేషన్ అయితే ఉండదండి. కాబట్టి శ్రీవారి భక్తుల విషయం గుర్తుపెట్టుకోండి. ఈ శ్రీవారి ట్రస్ట్ ద్వారా ఎవరైతే శ్రీవారి యొక్క దర్శన టికెట్ బుక్ తీసుకున్నారో వీళ్ళకి దర్శనం అయితే మొదటి గడప దర్శనం ఉంటుందండి. అంటే వీఐపీ దర్శనం ఉంటుంది. అంటే శ్రీవారికి వీళ్ళకి మధ్య కేవలం 5 అడుగులు మాత్రమే దూరం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా శ్రీవారి ట్రస్ట్కి 10,000 రూపాయల డొనేషన్ చేసి శ్రీవారిని దగ్గరగా చూడాలి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశం ఉపయోగించుకోండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 23వ తారీఖున మార్చి నెల మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కానీ లేదా మెడికల్ కేసెస్ ఉన్నవారు అంటే వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ అదేవిధంగా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా మీరు డైరెక్ట్గా శ్రీవారి యొక్క దర్శన టికెట్లని ఫ్రీగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీకు సంతృప్తి కోటాలో సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు 60 సంవత్సరాలు దాటి ఉండాలి. మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీకు సంతృప్తి మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. అదేవిధంగా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అండి. కాబట్టి చాలా జాగ్రత్తగా టికెట్లు అయితే బుక్ చేసుకుని మీ కోటాను ఉపయోగించుకోండి. అదేవిధంగా మనకి 24వ తారీఖున మార్చి నెల ఉదయం 10 గంటలకి 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందండి. ఇది కూడా టీటీడీ దేవస్థానం సంస్థ అప్సెల్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అప్సెల్ వెబ్సైట్ వచ్చి tt.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చండి. అదేవిధంగా మనకి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 6 మెంబర్స్ వరకు కూడా ఈ 300 రూపీస్ స్పెషల్ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈచ్ పర్సన్ 300 రూపాయలు. ఇందులో కూడా మీరు 12 సంవత్సరాల లోపల మీ పిల్లలను కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 24వ తారీఖున మార్చి నెల మధ్యాహ్నం 3 గంటలకి తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ ఉండడానికి వాళ్ళతో పాటు అకామిడేషన్ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అంటే ఎవరైతే శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఏప్రిల్ నెలకి సంబంధించిన శ్రీవారి యొక్క 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ దీన్ని మనం వామన్ టికెట్లను పిలుస్తూ ఉంటామండి. దీని పూర్తి పేరు శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన్ టికెట్లు. ఎవరైతే ఏప్రిల్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ ద్వారా దర్శించుకోవాలనుకుంటారో మీరందరూ కూడా రేపు మార్చి నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకి రిలీజ్ అవుతున్నటువంటి శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన్ టికెట్లు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. టికెట్ కాస్ట్ మీకు 1,600 రూపాయలు ఉంటుంది.
ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పాల్గొనవచ్చు. 12 సంవత్సరాల లోపల మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళొచ్చు. మీకు వాము ఉన్నది తిరుపతి దగ్గర గో ప్రదక్షిణశాల దగ్గర అయితే వాము జరుగుతుందండి. వాము అనంతరం కూడా మీరు 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఏకైక దర్శన టికెట్లు, అది కూడా ఏప్రిల్ నెలకి ఈ వాము టికెట్లు. కాబట్టి ఎవరైతే ఏప్రిల్ నెలలో వెళ్ళాలి అనుకుంటున్నారో మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా మనకి 27వ తారీఖున ఉదయం 11 గంటలకి మనకి శ్రీవారి సేవలు అయితే మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. అంటే శ్రీవారి సేవ కానీ, పరకమణి సేవ కానీ, నవనీత సేవ కానీ. కాబట్టి మీరు ఎవరైతే మే నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని శ్రీవారి సేవలు మీరు ఆన్లైన్లో తీసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.